అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కల్తీ నెయ్యి మొదలుకొని ఇప్పుడు పరకామణి అంశం వరకు టీటీలో చాలా అవకతవకలు జరిగాయి అంటున్నారు. మరి ఇంతకీ పరకామణి అంశంలో ఏం జరుగుతుంది? అసలు ఒక వ్యక్తి బయటకు వచ్చి పాలక మండలి సభ్యుడినైనా సరే నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. ఒత్తిడి తీసుకొచ్చే వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ఉన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు, అదేవిధంగా బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే గోవిందా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టీటీడీలో చూసుకున్నట్లయితే చాలా అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో. వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకొస్తామని చెప్తున్నారు సార్. కల్తీ నెయ్యి మొదలుకుని ఈరోజు పరకామణి అంశం వరకు కూడా ఒక్కొక్కటికి బయటకు వస్తున్నా సరే దేనిపైన స్పష్టత లేదు అని చెప్పి కామన్ పీపుల్ కూడా చెప్తున్నారు. అసలు ఈ పరకామణి అంశంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరు రాజీ పడుతున్నారు, దీని వెనకాల ఎవరున్నారు, మీ పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఏం చెప్తారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఒక ధనార్జన క్షేత్రంగా మార్చినటువంటి చరిత్ర వైసీపీ వాళ్ళది. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. పరకామణి, మీరు ఇప్పుడు అన్నారు పరకామణి అంశం. పరకామణి అంటే మనం సమర్పించినటువంటి కానుకలు, హుండీలో దర్శనమైన తర్వాత స్వామివారి హుండీలో మనం కానుకలు సమర్పిస్తాం. సమర్పించినటువంటి కానుకలు పరకామణి అంటే లెక్కింపు చేసే ప్రక్రియ. అక్కడ దాన్ని లెక్కేస్తారు. అక్కడ 2023లో ఒక 23/4/2023లో రవికుమార్ అనే వ్యక్తి కొన్ని నోట్లని, అమెరికన్ డాలర్స్ని దొంగతనం చేస్తూ పట్టుబడడం జరిగింది. మామూలుగా నేను దొంగనుకోమ్మా, మీరు ఆఫీసరు, నేను దొంగతనం చేసి ఏం చేస్తారు చెప్పండి? మీరు వెంటనే పట్టుకుంటారు సార్. యాక్షన్ కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు? వెంటనే అరెస్ట్ చేస్తారు. ఎస్, రవికుమార్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నా. స్వామివారి దగ్గర గతంలో శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో ఆలయంలో చోరీ జరిగితే 11 మందికి క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష వేశారమ్మా. ఉరిశిక్ష. ఈరోజు దొంగతనం చేసిన వ్యక్తులు దర్జాగా తిరుగుతున్నారు. ఇవి ఒక రిపోర్ట్ చూపిస్తా. దీంట్లో ఏముంది తెలుసా? విజిలెన్స్ రిపోర్ట్ ఇది. డిఎస్పీ స్థాయి అధికారి ఇచ్చిన రిపోర్ట్, విజిలెన్స్, టీటీడీ అఫీషియల్ విజిలెన్స్ రిపోర్ట్. దీంట్లో పేజ్ నెంబర్ 2లో ఇది మీరు మళ్ళగంటే భక్తులకు ఓపెన్గా మీకు డాక్యుమెంట్ ఇచ్చిపోతాను, మీరు వెబ్సైట్లో పెట్టండి. We got extreme pressure from the police department. That's why we compromised in the court of law. పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని మేము లోక్ అదాలత్లో రాజీ అయ్యామన్నారు. ఎవరా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పోలీస్ అధికారి ఎవరమ్మా? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా? ఎవరు చెప్పండి? అధికారంలో ఉంది మీదే కదా సార్. కూటమిలో భాగం బీజేపీ కూడా, మీరు పాలక మండలి సభ్యులు కూడా. మీరు తలుచుకుంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా, మీరు తలుచుకుంటే ఎవరో కనుక్కోవచ్చు కదా, ఎందుకని ఆ దిశగా అడుగులు పడట్లేదు? వీళ్ళు ఎంత తెలుగు చేశారు తెలుసా దాన్ని? మీరు అడిగేది 100% కరెక్ట్. వీళ్ళు ఈ కేసుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్నారు. లోక్ అదాలత్లో ఒక్కసారి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే తప్ప మనం ఆ కేసుని రీఓపెన్ చేసే అవకాశం లేదు. వ్యక్తిగతంగా మా టీటీడీ విజిలెన్స్ కానీ పోలీస్ కానీ దీని మీద కేసు రీఓపెన్ చేసే అధికారం లేదు. ఆ రోజు నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తినానమ్మా. ఇది డేటెడ్ 23/12/2024లో మా బోర్డు చైర్మన్కి, ఈవో గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈవో గారు, గౌరవ ఈవో గారు శ్యామలరావు గారు ఐఏఎస్ ఏం చెప్పారంటే, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద విచారణ చేసింది. ఆ రిపోర్ట్ సీఎం గారికి సబ్మిట్ చేసింది. ఒక ఎంక్వైరీ ఏజెన్సీ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్యారలల్గా మనం ఎంక్వైరీ చేసే అవకాశం లేదు. దట్టు ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయిన కారణంగా మనం ఈ కేసుని తిరిగి ఓపెన్ చేసే అధికారం మనకు లేదు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఈ కేసు మీద ముందుకు పోతామని చెప్పి రూల్స్ అట్లా చెప్తున్నాయి. వీళ్ళు తెలివిగా దొంగ పట్టుబడిన రోజు ఏ విధంగా శిక్షించారు? మీరే అన్నారు దొంగని శిక్షిస్తామని చెప్పి. ఆ రోజు అధికారులు ఎందుకు శిక్షించలేదమ్మా? దొంగని శిక్షించాల్సింది పోయి దొంగని తప్పించే ప్రయత్నం చేశారు. దొంగని దాతగా చేశారమ్మా సిగ్గునేని వాళ్ళు. రవికుమార్ దగ్గర నుంచి 72,000 రికవర్ చేశారు కదా. ఇదే రవికుమారు 14,40,00,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ కలిగినటువంటి ఆస్తులు, అంటే మార్కెట్ వాల్యూ 40 కోట్లు వెంకటేశ్వర స్వామికి రాయిస్తానంటే ఏ విధంగా తీసుకుంటారమ్మా వీళ్ళు? ఎవరు వీళ్ళు తీసుకునే దానికి? లోక్ అదాలత్ రాజీ చేసే అధికారం మాకు కూడా లేదు, బోర్డుకు కూడా లేదు. అంటే 40 కోట్లు ఇస్తాను అన్నారు అంటే వాళ్ళు ఇంకెంత అవినీతికి? అదే అడుగుతున్నా. 40 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల పైచిలుకు ఆ రోజు
టీటీడీలో ఉన్నట్టు కొందరు అధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు పంపకాలు చేసుకున్నారు, పరకామంలో పంపకాలు జరిగిందని చెప్పి భక్తులు భావిస్తున్నారు. ఆ అంశాన్ని నేను లేవనెత్తా. ఆ 100 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఇంకో పేరుంది తెలుసా, వడ్డీ కాసుల వాడు. వెంకటేశ్వర స్వామికి వడ్డీతో పాటు ఎవరెవరు దాచుకున్నారో అంతా కక్కిస్తాము, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న హైదరాబాద్ వేదికగా మేధావుల దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నట్టు పనిచేసిన అధికారులు ఎల్ నరసింహారెడ్డి గారమ్మ, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పాట్నా, అలాగే ఎల్వి సుబ్రహ్మణ్య గారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఏఎస్ ఈఓ గారు పనిచేశారు. జేడి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, రంజన గారు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, తాళ్లపాక ఫ్యామిలీ రాఘవాచార్యులు గారు, క్రిమినల్ అడ్వకేటు రామచంద్రరావు గారు మా బీజేపీ అధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ రవి గారు, అలాగే మేధావులు దాదాపు అందరూ ఒకే ఫ్లోర్ మీద వచ్చి ఈ జరిగినటువంటి అంశం మీద పూర్తిగా అసలు నిలదీశారు. వైసీపీ ఆ రోజు నుండి అధికారులు, అంటే మేము పార్టీగా మాట్లాడట్లేదు, మేము వైసీపీనో XYZ కాదు, ఆ రోజు నుండి అధికారులు, ఆ రోజు నుండి ప్రభుత్వం ఎందుకు తప్పించే ప్రయత్నం చేశారు? వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది పోయి ఎందుకు తప్పించారు? దొంగని దాతగా ఎందుకు చేశారు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదో భానుప్రకాష్ రెడ్డి ఒకటే కాదండి, నేను మాట్లాడితే రాజకీయం అంటారు, నేను మాట్లాడితే వైసీపీ మీద బురద జల్లేదంటారు. ఈ మేధావులు ఎందుకు మాట్లాడినారమ్మా? ఈ మేధావులు ఎందుకు మాట్లాడినారు? అందరూ సాధారణ వ్యక్తులు కాదు కదా, వాళ్ళకి పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ లేదు కదా, దానికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. నేను ఈ సమావేశం పెట్టేదానికి ప్రయత్నం చేస్తే 4 రోజుల నుంచి నా మీద సోషల్ మీడియాలో నేను ఆ రవికుమార్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి 5 కోట్లు డిమాండ్ చేశానని, దాన్ని వీడియోలు వీళ్ళకి పంపించి, ఎందుకంటే వీళ్ళంతా హై ప్రొఫైల్ ఉంటే వ్యక్తులు, ఇలాంటి అలిగేషన్స్ ఉంటే వాళ్ళు రారు సమావేశంకి. ఆ ప్లాన్తో, ఆ కుట్రతో ఈ వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళకి పంపించారు. మళ్ళీ మీరు అలిపెరుగని పోరాటం చేస్తున్నారు, సో మీ సభ్యత్వం రద్దు కావాలని ఈ విధంగా సోషల్ మీడియాలో చేస్తున్నారంటారా, ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారమ్మా? నా మనస్సాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. భానుప్రకాష్ గత 20 సంవత్సరాలుగా నేను చేసినటువంటి పోరాటం, నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలను చూసి కొన్ని వందల ఫోన్లు, కొన్ని వేల మెసేజ్లు, బానన్న నీతో పాటు మేము ఉన్నాం, హిందూ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు, నీ వెంట మేము నడుస్తాం, నువ్వు ఈ తాటాకు చెప్పలకు. నేను నిన్న కంట్లో నీళ్ళు వచ్చింది, వాళ్ళు వీడియోస్కి భయపడి కాదమ్మా, నేను ఎందుకు సంతోషం ఆనంద బాష్పాలు అంటారు కదా, ఇంత చేసినా సరే వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి కోసం ఇంతమంది మేధావులు వచ్చారని చెప్పి ఒక సంతోషంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చింది తప్ప, ఈ వెధవలు చేసినటువంటి వీడియోలకి, ఈ వెధవల మాటలకి నేను భయపడే వ్యక్తిని కాదు. నేను నా మీద 18 కేసులు ఉన్నాయి, 1 వారం జైలుకి పోయినాను. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, వెంకటేశ్వర స్వామి విషయంలో నా తల నరికినా సరే నా మొండెం పోయి దాన్ని అడ్డుకుంటుంది. అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే. సార్, టీటీడీ పాలక మండలి సభ్యుడై ఉండి మీరే నాకు ప్రాణహాని ఉందంటున్నారు. ఒక సామాన్య భక్తుడు పోరాడితే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే గొడ్డల పోటీని గుండెపోటుగా చేసినట్టు గనులు వీళ్ళు. గొడ్డల పోటీని సొంత బాబాయినే గుండెపోటుగా మార్చిన వ్యక్తులు వీరు. రేపు నాకేమైనా జరగచ్చు, నెక్స్ట్ 1 అవర్లో ఏమైనా జరగచ్చు, నేను భయపడను. నేను ఇంట్లో కూడా చెప్పా, ఏదైనా జరగచ్చు, మీరు ధైర్యంగా ఉండండి. నా కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పారు, నువ్వు ఇట్లే పోరాడు, ప్రాణం ఇచ్చింది వెంకటేశ్వర స్వామి, ఆయన తీసుకుపోంటే ఇమీడియట్గా ఇచ్చేస్తా, కానీ ఆయనే నాకు రక్షణగా ఉంటాడు. వీళ్ళు ఎన్ని వెధవ పనులు చేసినా ఒక కవచంలా వెంకటేశ్వర స్వామిని కాపాడుతున్నాడని చెప్పి ఒక మొండి ధైర్యంతో ముందుకు పోతున్నా. కోట్లాది మంది స్వామివారి భక్తుల ఆశీర్వాద బలం నా మీద ఉందని చెప్పి నాకు విశ్వాసం ఉంది. ఈ పరకామణి అంశమే కాదు, చాలా ఆరోపణలు వచ్చాయి టీటీడీ పైన. మరి ఈ టీటీడీలో భూమన కరుణాకర్ రెడ్డి ఉండి మా మనుషులే 2000 మంది ఉన్నారు అన్నారు. మరి ప్రక్షాళన జరుగుతుందా, జరగబోతుందా, అసలు ఏం జరుగుతుంది? అంటే ఒకటి, మేము పాలసీ విషయాల మీద పోతాం. మేము మా ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు పాలసీ విషయాల మీద పోతాం. వాళ్ళు పర్సనల్ విషయాల మీద పోతారు. మేము ఆ 2000 నేత్రాలు కరుణాకర్ రెడ్డి ఉన్నారు కదని చెప్పి 2000 మందిని మేము తీసేయమమ్మా. ఎవరు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తారో నా మనిషి అయినా సరే ఉద్యోగాన్ని తొలగించేస్తాను. అట్లా ఖచ్చితంగా టీటీడీ అంటే దేవుడి కోసం పనిచేయాలి. అసలు పాలక మండలి, అసలు బోర్డు సమావేశం అయ్యేది మీకు కూడా తెలియకుండానే బయటకు వచ్చేస్తున్నాయి అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అలా లేదమ్మా, మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత అసలు పాలక మండలి అనకూడదు టీటీడీని. వెంకటేశ్వర స్వామి విశ్వాన్ని పాలిస్తున్నాడు, ఆయన్ని పాలించే అధికారం కానీ అర్హత కానీ మాకు లేదు. ధర్మకర్తల మండలిని మేము పిలుచుకుంటాం. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నట్టు మాటలన్నీ అసత్య అబద్ధపు ప్రచారాలు. నేను మీకు ఒకటి అడుగుతున్నా, మీరు అడగండి. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ధర్మకర్తల మండలిలో జరిగినటువంటి తీర్మానాలు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదమ్మా? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు చెప్పండి? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? దానికి ఉదాహరణ ఒకటి చూపిస్తాను మీకు. ఇది
ఈ పరకామణిలో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా అంశము, దాన్ని బోర్డుకు వచ్చింది. రెజల్యూషన్ నెంబర్ 169 డేటెడ్ 18/6/2023. ఈ రెజల్యూషన్లో ఏం రాశారు తెలుసా? మాకు ఎండోమెంట్ రూల్ ఏం చెప్తుంది? మీరు కానీ నేను కానీ మన కెమెరామెన్ కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆస్తులు రాసి ఇవ్వాలంటే పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఆస్తిని స్వామివారి పేరు మీద బదలాయించుకోవాలి. ఇదేదో భానుప్రకాష్ రెడ్డి మీరు పెట్టినటువంటి రూల్ కాదు. యాజ్ పర్ రూల్ 159/160 ఆఫ్ చాప్టర్ 11 ఇష్యూడ్ ఇన్ GOMS 311 రెవెన్యూ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తోందంటే, పబ్లికేషన్ నోటీస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్. రూల్ ఇది, రూల్. దీన్ని ఎందుకు వైలేట్ చేస్తారు? దీంట్లో బోర్డులో ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసా? బోర్డులో పారా నెంబర్ 7 చదువుతాను. ఇన్ దిస్ ఇన్స్టెంట్ కేస్ పబ్లికేషన్ of notice in daily newspapers duly calling for objection suggestions from the public was not called due to time constraints. అంటే మాకు సమయం లేని కారణంగా మేము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఈ ఆస్తులు ఈ ఒక్కసారికి బదిలాయించుకుంటామని చెప్పి తీర్మానం చేశారు. సిగ్గుందా అని అడుగుతున్నా. మీరు ధర్మకర్తల మండలి సభ్యుల దొంగల, ధర్మకర్తల మండలి సభ్యుల దొంగలయ్యా మీరు. ఏ విధంగా తీర్మానం చేస్తారు మీరు దీన్ని? ఏ విధంగా? నేను దీన్ని క్రిమినల్ కేసు ఈ రోజు తీసుకుంటే ఈ నిర్ణయం మీద నేను క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నానమ్మా. స్వామివారికి మేము కాపలాదారులు. ధర్మకర్తల మండలి అంటే అదేదో హోదా కాదు, బాధ్యత. మీరు క్రిమినల్ కేసు నమోదు చేయబోతున్నారు అంటున్నారు కదా సార్, మరి గత ప్రభుత్వ హయాంలో ఇవే కాకుండా చాలా అంశాలు, ఈవెన్ రోజా గారు కూడా టికెట్లు అమ్ముకున్నారని చెప్పి, భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఆయన చేసినటువంటి అవినీతి మరెక్కడా లేదని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకోబోతుంది? మేమైనా వైసీపీ ప్రభుత్వం అనుకున్నామా? వ్యక్తిగత కారణాలతో రాత్రి అరెస్ట్ చేసేది, గోడ దూకి అరెస్ట్ చేసేది, బస్సులో ఉంటే తలుపు దట్టి అరెస్ట్ చేసేది, అలాంటి వ్యక్తులు మేము కాదు. చట్ట పరిధిలో చట్టరీత్యా మేము అరెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా పాపం పండింది వీళ్ళకి, ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది, ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. సమయం ఈ రోజు రేపు ఎల్లుండో, ఎవ్వరు తప్పించుకునే అంశం లేదు, అవకాశం లేదు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. వడ్డీ కాసులు, వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరుంది వడ్డీ కాసులు వాడని. ఈ దోచుకున్న డబ్బు మొత్తం వడ్డీతో పాటు స్వామివారి ఖజానాకి చేరేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దాని ఫలితం కూడా తొందరలోనే వస్తుంది. మీరు కానీ గమనించినట్టయితే నేను వేసినటువంటి అంశాలు దాదాపు ఒక 20 సంవత్సరాలుగా నేను చేసినటువంటి కోర్టులో చేసినటువంటి అంశాల్లో అన్నీ వెంకటేశ్వర స్వామి గెలిచాడమ్మా. అన్నీ ధర్మం గెలిచింది. కాబట్టి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరెవరు తప్పు చేస్తారో శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఉరిశిక్ష ఇచ్చారు. ఈసారి ఏ శిక్ష చేస్తారో ఖచ్చితంగా కోర్టులో కఠినమైన శిక్ష పడే అవకాశం అందరికీ ఉంది. ఎవ్వరు తప్పించుకునే అవకాశం లేదు. మీరు చట్టరీత్యా మేము లీగల్గానే ముందుకెళ్తామంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల పోలీస్ కస్టడీకి విచారణలో ఆయన నేను గో వధ కాదు గో వ్యధ అన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఈ లీగల్గా కూడా ముందుకెళ్తున్నటువంటి సమయంలో అడ్డంకులు సృష్టించిన వాళ్ళకి శిక్ష పడుతుందా? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అందుకనే చెప్తున్నాను కదా, ఇప్పటివరకు మేము చేపట్టే అంశాలన్నిటి ధర్మం గెలిచింది, వెంకటేశ్వరం గెలిచాడు. వీరు అధర్మ పక్షాన ఉన్నారు, మేము ధర్మ పక్షాన ఉన్నాం. ఖచ్చితంగా ఆలస్యమైనా సరే ధర్మమే గెలుస్తుంది. ఈరోజు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి గారు మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చుక్కలు చూపిస్తాడు. ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా, ఆ పాత చుప్పియండి వెంకటేశ్వర స్వామిని కొడతా అని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాటలు కూడా ఉన్న ప్రజలు నమ్ముతారమ్మా. కాబట్టి ఖచ్చితంగా తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు. నేను కొన్ని చెప్పట్ల విషయాలు ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా జై విజయుల దగ్గర నేను ప్రమాణం చేశాను. ఆంతరంగికంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే విషయాలు కొన్ని బయట చెప్పకూడదని. నువ్వేమేమి చేశావు, ఏమేమి జరిగింది అన్నీ తెలుసయ్యా. దాన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా చట్ట పరిధిలో శిక్షించాలో మాకు తెలుసు. మేము అన్నీ కానీ చెప్తే రోడ్ల మీద కూడా నిన్న తిరిగిన శ్రీవారి భక్తులు జాగ్రత్త. మీకు ప్రాణహాని ఉందన్నారు. పరకామణి అంశంలోనే లేదు అంటే 2019 నుంచి 2024 వరకు జరిగిన అవకతవకలన్నీ బయట పెడుతున్నారనా? అసలు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? ఖచ్చితంగా సొంత బాబాయిని గొడ్డల పోటుని గుండెపోటుకి చేసినట్టు గనులు వీళ్ళు. రేపు ఏమైనా జరగచ్చు నాకు. నేను ధైర్యంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణం పోశాడు, ప్రాణం ఇచ్చింది దేవుడు. ఆయన కోసం పోరాటం చేస్తుంటే ఆయనే కాపాడుకుంటాడు. ప్రాణహాని ఉందని తెలుసు, కానీ కాపాడతాడని ధైర్యం కూడా మొండి ధైర్యం కూడా నాకుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఒకసారి టీటీడీ అంశం తీసుకుంటే వెంకటేశ్వర స్వామి చెప్తే తప్ప నేను విన్ను. వెంకటేశ్వర స్వామి చెప్తాడా?
స్వామి మాట్లాడు, ఆయన చేయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది. ఈ పరకామని కాదు, చాలా అంశాల్లో ఇంకా ఉన్నాయి. మేము ఆంతరంగా ఇంకా ఇంతకుముందు చెప్పాము కదా, కొన్ని బయట చెప్పకూడదు. ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తున్నాం, అన్నీ సరిదిద్దుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అవినీతి అపచారాలన్నింటినీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఆ స్వామివారి పవిత్రత కాపాడే దిశగా మేము ముందుకు పోతున్నాం. తన ప్రాణం పోయినా సరే పరకామణి అంశమే కాదు, శ్రీవారికి సంబంధించిన ఏ విషయంలో అవకతవకలు జరిగినా ఆల్రెడీ జరిగినవి కూడా బయట పెట్టి తీరుతానని, అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గోవిందమ్మ, థ్యాంక్ యూ.